విక్రమ్ గారు, ఇప్పుడు నిజంగా గత 5 ఏళ్లలో ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నిటి కేసుల విషయంలో అసలు ఎప్పుడు పోలీసులు వెళ్ళేవాళ్ళు నోటీస్ కూడా ఉండేది కాదు, 41 నోటీస్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు అచ్చెన్నాయుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయనది ఎత్తుకొస్తుంటే వాళ్ళు గట్టిగా అడిగితే అక్కడ ఏదో చెత్త కాగితం దొరికితే దాని మీద రాసి అక్కడ పాడేసి వచ్చారంట. అక్కడ వెళ్ళిన సిఐ ఎవరో నోట్బుక్ లో చెప్పారండి. అదే సో ఇలాంటి ఇప్పుడు రఘురామరాజుగా ఇది కూడా లేదు. సో ఇలాంటి ఎన్నో చూసాం కదా. తీసుకురావడం ఈవినింగ్ కల్లా రిమాండ్, అంతే జైలు. ఇప్పుడేమో మరి ఏంటి అసలు ఇది ఎట్లా? మనం అప్పుడు అదే పోలీస్, ఇప్పుడు అదే పోలీస్, అప్పుడు అదే జ్యుడిషియరీ, ఇప్పుడు అదే జ్యుడిషియరీ. ఎక్కడ యాటిట్యూడ్లో ఎక్కడ తేడా వస్తుంది అంటే అప్పుడు ఒక అదృశ్య శక్తి లాంటిది ఏదో పనిచేసిందండి. అంటే సీఎం తరఫున లేకపోతే పోలీసు యంత్రాంగానికి కొంతమందిని పెట్టుకొని చేశారు అది. ఇప్పుడు వారు అన్నట్టుగా రామకృష్ణ గారు రాజును మించిన రాజభక్తి, అది మోర్ లాయల్ దాన్ ది కింగ్ అంటే అది ప్రదర్శించారు. అటువంటి పోస్టింగ్స్ వేసుకున్నారు, అక్కడక్కడ కీలకమైనటువంటి పదవుల్లో వేశారు. బట్ అయితే నేనైతే ఒకటి చెప్తున్నా అండి, ఇప్పుడు రామకృష్ణ గారు ఆవేదన, ఆయన నాకు కూడా మంచి మిత్రుడు, ఆయన చాలా బాధితుడు, ఆయనకి తగిన న్యాయం కూడా జరగలేదు, జరుగుంటే బాగుండేదని భావించేవాళ్ళం నేను కూడా ఒకడిని. అది ఒకటి పెడితే ఆ రోజు వాళ్ళు ఆ విధంగా చేసినందుకే ప్రజలు తిరుగుబాటు చేశారండి. అంటే ప్రజలు, మనం చెప్పాలంటే ప్రజలు చాలా ఇంటెలిజెంట్, మనం తక్కువగా అంచనా వేస్తాం, కానీ ఇవన్నీ కూడా గమనించారు వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేశారనే దానికి వాళ్ళు ప్రజా కోర్టులోనే ఒక తీర్పు చెప్పారు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా ఆ లైన్స్లోనే వెళ్ళాలి, ఆ రకంగానే బిహేవ్ చేయాలి అని అంటూ కూడా కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే ఈ ప్రజలకి చాలా స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చారు. ఆ ప్రభుత్వాన్ని సాగనంపాలి, ఎవరైతే మనం ఒక ప్రజాప్రభుత్వాన్ని తీసుకురావాలి అనేటువంటిది ఒకటి ఉన్నది. అది సో చూసే వాళ్ళకి ఇదేదో మనం ఏదో సూక్తులు చెప్పినట్టు, ప్రవచనాలు చెప్పినట్టు ఉంటుంది, కానీ ఇది లాంగ్ స్టాండింగ్లో పనిచేయదండి. ఇది హింసకి హింస, ప్రతిహింస లాగా వాళ్ళని కూడా సడన్గా తీసుకురావాలి. వాళ్ళ జడ్జి గారు చెప్పిన దాంట్లో ఒకటి ఉంది, ఇక్కడ కొన్ని ఏంటంటే ఇది అర్థం కావట్లా. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పినట్టుగా మన వర్మ గారేమో నేను ఇంట్లోనే ఉన్నానంటాడు, పోలీసులు వెళ్ళిపోయారు, మరి ఆయన నేను ఎక్కడికి వెళ్ళలేదు, పారిపోలేదు అంటున్నాడు, మరి ఎందుకు ఆయనకు నోటీసులు సర్వ్ చేయకుండా వెనక్కి వచ్చారు? ఇదంతా కూడా కొన్ని అర్థం కావట్లేదు, అర్థం కాని మాట. ఇప్పుడు వర్మ గారు చెప్పినట్టు మా డెన్ దగ్గరికి ఎవరు రాలేదు, వచ్చారు 2 గంటలు ఉండి వెళ్ళిపోయారంటే నేను ఆ టైంలో లేనని చెప్తున్నాడు. కానీ మీడియా మా నెట్వర్క్ కానీ ఇంకో ఛానల్ నెట్వర్క్ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే 4 days 5 days ఇక్కడ ఉన్నారు పోలీస్ హైదరాబాద్లో, వర్మ కోసం ఉన్నామని చెప్పారు. మరి ఆయన అట్టంటాడు, ఈయనేమి ఇట్టంటాడు, ఎవరిని నమ్మాలి? అది మనకి అర్థం కాదు. అది ఒక పజిల్. వర్మ ఓపెన్ గా తిరుగుతున్నాడు కాబట్టి వర్మనే నమ్మాలి, ఇప్పుడు నమ్మాలి, అంతే కదా. తిరుగుతున్నాడు కాబట్టి. అయితే ఏంటంటే ఏదైనా కూడానండి యాజ్ పర్ లా వెళ్ళాలి, రూల్ ఆఫ్ లా ఉండాలి, సిస్టమేటిక్గానే వెళ్ళాలి. కొంచెం లేట్ కావచ్చు, కానీ ఖచ్చితంగా నేను అనుకోవటం లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, దాని మీదనే ఉంటుంది తప్ప వెంటనే వాళ్ళలాగా వీళ్ళు లాక్కొచ్చి అర్ధరాత్రి నోటీసులు లేకుండా వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారో చేయకుండా ఉంటే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. అందువల్ల ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళాలి. వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకి, అదేవిధంగా సొసైటల్ దీనికి చాలా తేడా ఉంటుంది. అది అందువల్ల అది నేను ఎందుకునో సంహవ్ ఐ డిఫర్ విత్ రామకృష్ణ గారు, విత్ డ్యూ రెస్పెక్ట్స్. ఎందుకంటే లెట్ ద గవర్నమెంట్ యాక్ట్. ఆఫ్ కోర్స్ అది అంతవరకు గవర్నమెంటే యాక్ట్ చేయాలి, ఎవరు చేస్తారు? లెట్ ద గవర్నమెంట్ యాక్ట్, నో డౌట్ సార్. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ స్పీడీ జస్టిస్ అనేది జనంలో ఉంది. అంటే ఇక్కడ సాంకేతిక పరమైనటువంటి వారు జడ్జి కాబట్టి ప్రత్యేకంగా చెప్పక్కర్లా, కేసును ఏ విధంగా కడుతున్నారు, ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా. ఇవాళ నేను లోద్రా గారి ఆర్గ్యుమెంట్స్ కూడా బాగున్నాయి, అక్కడేమి ఆర్గ్యుమెంట్స్ కాబట్టి సుప్రీంకోర్టు వెంటనే డిస్పోజ్ చేసి హైకోర్టులో ఆల్రెడీ ఉంది కాబట్టి గో అండ్ అక్కడ హైకోర్టులో చెప్పుకోవడం చెప్పింది. ఇప్పుడు వాళ్ళ తరఫునేమో కపిల్ సిబాల్ మామూలు లేరు, కపిల్ సిబాల్ ఉన్నాడు, కపిల్ సిబాల్ ఉన్నాడు,
సరే అందరికంటే ఆయన ఏమంటాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ గారు పాత చట్టాలను ఎలా ఉపయోగిస్తారు కొత్త కేసులు అంటాడు. దానికి లోద్రా గారు కూడా కౌంటర్ బాగా Perfect గానే ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రాసెస్ లీగల్ ప్రాసెస్ బాగానే జరుగుతున్నది ఇది. కాబట్టి కాకపోతే వాళ్ళకి ఏదో కొంత తాత్కాలిక ఊరట్ ఇచ్చారు కాబట్టి మనం కూడా కొంత రెస్ట్రైన్డ్గా ఉండాలి. వాళ్ళు కాకపోయినా రేపైనా కూడా వాళ్ళు డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని మనం ఏదో తొందర పెట్టి వాళ్ళలాగానే ఇది చేయాలంటే ఇక వైసీపీ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఏం తేడా ఉంటుందండి? అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే జీవిరెడ్డి గారు ఈ